నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు బాసర ఆసుపత్రికి నూతన అంబులెన్స్ పూజలు చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న ఆందోళనకారులు శిబిరం నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర పోతుగల్లో మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న వక్తలు నిర్మల్ జిల్లా బాసరలోని ప్రభుత్వ ఆసుపత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన అంబులెన్స్కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 3న నిర్వహించిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో మరాఠా సంఘం సభ్యులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అమరావతిపై కోర్టు తీర్పు సందర్భంగా అనంతపురంలోని వెంకటేశ్వర స్వామికి జేఏసీ నేత శ్రావణ్ కుమార్ మొక్కులు చెల్లించుకున్నారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని అమరావతిపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ అనంతపురం గ్రామ రైతులతో కలిసి అనంతపురం వెంకటేశ్వర స్వామికి పొంగలి పెట్టారు. శిబిరం నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం అమరావతి విజయం సందర్భంగా అనంతవరం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకున్న శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళితే తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని అమరావతిపై మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఈరోజు అనంతవరం గ్రామ రైతులతో కలిసి అనంతవరం వెంకటేశ్వర స్వామికి పొంగళ్ళు పెట్టి శిబిరము నుండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర చేసి స్వామివారికి తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ శీలం జానాబాయి అధ్యక్షత వహించారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శీలం జానాబాయి మాట్లాడుతూ రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్ నరేష్, దేవేందర్, అంజయ్య పాల్గొన్నారు. తెలుసుకుంటున్నారు ఆ ఇబ్బందిని మేము గమనించి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటనగా మొన్న మేము ముస్తాబాద్ మండలం నుంచి ఖమ్మం అశ్వరావుపేటకు పోవడం జరిగింది. ముస్తాబాద్ నుంచి రైతులు, మా ఏఎంసీ డైరెక్టర్లు, నేను, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, రైతు బంధు అధ్యక్షుడు అందరం కలిసి రైతులను తీసుకొని పోవడం జరిగింది. అక్కడ మేము వాళ్ళు పంటలు ఎట్లా పండిస్తుండ్రు, అంతర పంటలు ఇక్కడ కేంద్రము వడ్లు వద్దు అని చెప్పింది. దానికి మార్గం ఏంది, ఎట్లా ఇస్తే బాగుంటుందని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే మంత్రి గారు మాకు సూచించడం జరిగింది. సిరిసిల్ల కాడ మీటింగ్ పెట్టి మీరు వెళ్ళి చూపియండి, రైతులకు పంటల అవగాహన వస్తుంది, వాళ్ళు పంట మార్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పడం. ఆయిల్ పంట పండిస్తున్నారు, ఆయిల్ ఫామ్ పంట పండిస్తున్నారు. అది ఎట్లా అంటే మనం ఈరోజు మనము పంట అది మొక్క పెడితే ఒక 3-4 ఏళ్ళ వరకు క్రాప్ వస్తుంది. అది ఒక క్రాపుకు ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 దాకా ఆదాయం ఉంది రైతులకు. మేము ప్రత్యక్షంగా పోయి చూడడం జరిగింది. అక్కడ రైతులు మాకు చెప్పడం జరిగింది, ఇట్లా మాకు లాభాలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు 94లో పంట స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటికి 94లో పెట్టిన వాళ్ళు ఇప్పటికీ అదే పంటను
దాన్ని పెట్టిన దాంట్లోకే ఇంకా వాళ్ళకు దిగుబడి వస్తుంది. మొన్న శాస్త్రవేత్తలకు వచ్చి చూసిండ్రట, ఇంకా 3-4 ఏళ్ళ దాకా దీనికి బోకా లేదు, ఇలాగే పంట వస్తుందని చెప్పిండ్రట. వాళ్ళకు ఒక్కసారి పెట్టిన పంట 30 ఏళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. 1,00,000 నుంచి 1,50,000 దాకా లాభాలు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళకు ఒక్కొక్క చెట్టుకు మధ్యలో గ్యాపు 9 నుంచి 10 మీటర్ల దాకా గ్యాప్ ఉంది కాబట్టి అంతర్ పంటలు ఇంకా వేరే కూరగాయలు కానీ, కంది కానీ, పెసరు కానీ ఏదైనా దానికి వేసుకోవచ్చు. ఈ పంటతోటి ఈ పంట కూడా మనం సంవత్సరం 6 నెలలకు మనం తీసుకోవచ్చు. దీన్ని మొన్న వచ్చిన రైతులు గమనించి అందరూ దానికి చేసే ప్రయత్నం చేయండి. చేస్తే మీరు వచ్చిండ్రు, చూసిండ్రు, మీరు చేస్తే దానికి ఇక్కడ రాని వాళ్ళు కూడా దాన్ని మీరు చేస్తే ఫస్ట్ స్టార్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో గల రాజరాజేశ్వర మందిరంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత అంబల్ల కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి అంబలను నెత్తిపై పెట్టుకొని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠలరెడ్డి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాషెట్టి రాజన్న, తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, శంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ఇక్కడ చూస్తుంటే ఉంటారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చూస్తుంటే మరి మహిళా సోదరులు బోనాలు ఎత్తుకొని ఎంతో ఆనందం అనిపిస్తుంది. పార్టీ మహారాష్ట్ర వచ్చి బంధువులు ఇతర బంధువులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఆడుకోవడం వచ్చి ఈ కార్యక్రమం ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయము మరియు 9 రోజుల్లో ఇక ఉక్రెయిన్లో చిక్కుకున్న వైద్య విద్యార్థి రసమల్ల శరత్ ఎట్టకేలకు నగరికల్ పట్టణానికి చేరుకున్నాడు. బాధిత విద్యార్థి అక్కడ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం కారణంగా అక్కడ బంకర్లోనే ఉండిపోయాడు. అక్కడి నుంచి రైల్లో హంగరీ చేరుకున్నాడు. అక్కడ భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానం ద్వారా న్యూఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. తర్వాత స్వస్థలానికి చేరుకున్నాడు. నెక్స్ట్ వేముల వీరేశం గారికి, కాంగ్రెస్ దైద రవీందరు, బోలా వెంకటరెడ్డి, కోమట వెంకటరెడ్డి గారితో మాట్లాడిపించారు. ఇలా అన్ని పార్టీలు బీజేపీ పల్స శ్రీను వాళ్ళు ఇట్లా వచ్చి అందరూ వచ్చి మాకు మనోధైర్యం చేసి మాకు ధైర్యం ఇచ్చినటువంటి నాయకులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు మనకేది జర్నలిస్ట్, మన టీవీ రిపోర్టర్లు, విలేకరులు వీళ్ళు కూడా మాకు అండగా నిలిచి మాకు బాబుని ఇక్కడ నగరికలు తీసుకొచ్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. నేను స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే మన వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రాణ నష్టం జరుగుతుంది. కొంతమంది బార్డర్కి వెళ్ళే సమయంలో తప్పిపోతున్నారు. మీరే వాళ్ళని ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా చదువులు అక్కడ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయినాయి. మాకు ఏదైనా సదుపాయం కలిగించాలని సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నాము. మాకు ఏదైనా ఒక యూనివర్సిటీస్లో కానీ ఏదైనా ఒక ప్రత్యేక మార్గాన మాకు స్టడీస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఒక 18,000 to 20,000 పీపుల్ ఉన్నాము. ఎందుకంటే మా చదువులన్నీ ఇక్కడ ఆగిపోతున్నాయి. మా ఫ్యూచర్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఇప్పుడు ఉంది. గవర్నమెంటే మాకు ఏది చేసినా సరే, మా ఫ్యూచర్ని ఏమైనా చేయాలన్నా సరే గవర్నమెంటే చూసుకోవాలి. గవర్నమెంట్ మేము చాలా హెల్ప్ చేయాలని కోరుతున్నాము. చింతల్కుంటలో ఏర్పాటు చేసిన కృతంగా రెస్టారెంట్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి, కర్మన్ ఘాట్ ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు శమంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఉదయ్ కుమార్, రామలింగారెడ్డి పాల్గొన్నారు. అంటే ఒక నేమ్ అనుకున్నాను కానీ దాంట్లో 2 నదుల సముదాయం అని చెప్పి నాకు ఇష్టం వచ్చింది. కృష్ణా, తుంగభద్ర, 2 సాంప్రదాయాన్ని కలగలిసి ఇక్కడ చేసే వంటకాలని అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న కస్టమర్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, అలాగే ఆల్రెడీ కొత్తగా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్లో ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది. నగరంలో దాదాపు ఒక 15-20 బ్రాంచుల దాకా
ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాంతంలో మనసరి ప్రాంతంలో ఈ కృతజ్ఞ ఏర్పాటు కావడం నిజంగా చాలా సంతోషకరం. ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మంచి జరగాలి, ఈ రెస్టారెంట్ సక్సెస్ కావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రుచికరమైన భోజనాన్ని అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. న్యూ కృతంగా రెస్టారెంట్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ చింతలకుంటలో న్యూ కృతంగా రెస్టారెంట్ ఓపెన్ చేయబడినది. దీంట్లో ఆల్ వెరైటీస్ అన్ని రాయలసీమ ఫుడ్ బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ ఫుడ్ ఇది మా ఫేమస్ వచ్చేసి రాగి సంగటి, నాటుకోడి పులుసు, తలకాయ, పాయ, జొన్న రొట్టె, గుత్తి వంకాయ, పెప్పర్ చికెన్, కంజు రోస్ట్. ఇది రాయలసీమ స్పెషల్. ఇది మాది రాయలసీమ మసాలాలు, మిర్చి పౌడర్ కానీ ఇవన్నీ అన్ని రాయలసీమ ప్రోడక్ట్ నంద్యాల నుంచే మాది ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అందుకు ఒకసారి దయచేసి కస్టమర్లు అందరూ ఒకసారి టేస్ట్ చూడమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మినిమం బిర్యానీ వచ్చేసి 240-250లో ఉన్నాయి అన్న. స్పెషలైజేషన్ జోవరొట్టి, గుత్తి వంకాయ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, తలకాయ, పాయ, కంజు రోస్ట్, మటన్, రాయలసీమ మటన్ కర్రీ, రాయలసీమ మటన్ ఫ్రై, రాయలసీమ చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై అండ్ కొరమిన్ ఫిష్. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫిష్ అన్నది. ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని టేకుల సోమవారం, పొద్దుటూరు, పైల్వాన్పురం గ్రామాలలో కులవృత్తిదారులకు పనిముట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాఖలను గుర్తించి మాకు ప్రత్యేకంగా ఇసురుపెట్టలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతవరకు మా రజకులను ఎవరు గుర్తించలేదు. నారాయణ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి గార్డెన్లో ఈ శ్రమ నమోదు అవగాహన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్ కార్డులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరూ ఈ శ్రమలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రామికులు, కార్మికుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు బీమా 1500 కోట్లు ప్రభుత్వమే కడుతుంది. ఒక గుంట భూమినా కానీ ఏ విధంగా చనిపోయినా రైతు చనిపోవాలని కోరుకోరు. కానీ ఏ విధంగా చనిపోయినా కానీ వాళ్ళకి 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబానికి తీసుకొచ్చి ఇస్తారు. ఈ అబ్బాయి బ్యాంకాపూర్ చెప్పారు శేఖర్ వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన భూమి ఉంది, ఆయన పేరట 5 లక్షల రూపాయలు వచ్చినాయి. అనుకోకుండా తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ తల్లి పేరు కూడా భూమి ఉంటే ఆ తల్లికి కూడా 5 లక్షల రూపాయలు వీళ్ళకి కొట్టుకొచ్చారు. అంటే ఒక కుటుంబానికి ఇద్దరు చనిపోయారు కాబట్టి 10 లక్షల రూపాయలు రావడం జరిగింది. 5 లక్షల రూపాయల పాస్బుక్ను ఆ అబ్బాయికి అందజేస్తున్నాం. సర్పంచ్ వినోద్ గారు కూడా వచ్చారు, నవీన్ గారు కూడా. మరి దీన్ని వారికి ఒక దుఃఖంలో ఒక ఆదుకోవడానికి ఈ 10 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు మీ తల్లిదండ్రులకు రోజు పూజ చేసుకుంటూ నువ్వు మంచిగా జీవించే ప్రయత్నం. ఖమ్మం జిల్లా కోటంచ గ్రామంలో సీసీ రహదారుల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ ప్రెసిడెంట్, వైస్ ఎంపీపీ, యూత్ ప్రెసిడెంట్, పీఎస్సీఎస్ చైర్మన్, ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పెల్లి మండలం సిరిపురం గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఎస్పీ కోటిరెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ గ్రామంలో నేరాల నియంత్రణ కోసం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, పోలీసు అధికారులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజేష్ గౌడ్ హెల్మెట్లు డొనేట్ చేశారు. కార్యక్రమంలో సిఐ వెంకటేష్, ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ మల్లయ్య, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. అది మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత ఏదన్నా మరీ నిరుపేద కుటుంబం ఉంది, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు హెల్మెట్ అంటే 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది, అది కొనుక్కోలేని పరిస్థితి ఉంటే
అట్లాంటి వాళ్ళని సర్పంచ్ గారు మన పోలీస్ డిపార్ట్మెంటు ఐడెంటిఫై చేసి ఇలాంటి దాతల్ని అడిగితే బాగుంటుంది. కానీ ఎట్లా తయారైందంటే ఇప్పుడు మాకు లేదు అని చెప్పేసి ఎవరైనా ఇస్తే బాగుందన్న ఫీలింగ్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్తున్నారు, ఈ గ్రామం నుంచి గడిచిన 3 సంవత్సరాల్లో అంటే ఈ గ్రామంలో రోడ్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు 5 అయినాయి మీ గ్రామంలో. అట్లా కాకుండా మీ గ్రామంలో దాదాపు బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడ గ్రామంలో వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, గ్రామ ప్రజలకి, అంబేద్కర్ యువజన సంఘానికి, ఇంకా మిగతా అందరికీ కూడా వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక గ్రామంలో 32 సీసీ కెమెరాలు పెట్టడం అంటే మరి ఎంత కష్టపడి ఎంత బాధ్యతాయుతంగా సర్పంచ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించారో నాకు తెలుసు. ఎందుకంటే ఒక గ్రామంలో 5 కెమెరాలు 10 కెమెరాలు పెట్టాలంటే చాలా కష్టం. అట్లాంటి ఇంత పెద్ద గ్రామంలో అందరినీ సమన్వయం చేసి మరి దానికి తగ్గ బడ్జెట్ని సమకూర్చి దాని పూర్తి స్థాయిలో ఈరోజు ఇనాగ్రేషన్కి తయారు చేయడం అనేది చాలా గొప్ప అంశం. అది వారికి కూడా మేము ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరికల్ పట్టణ ప్రధాన రహదారిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. న్యూ డెమోక్రసీ నల్గొండ జిల్లా కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడుతూ వెంటనే యుద్ధాన్ని ఆపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పుట్టా సత్తయ్య, చెరుకు సైదులు, జానపాటి దేవయ్య, చిలుకురి రామకృష్ణ, సోమయ్య, శ్రీను, సిపిఐ నాయకులు మర్రి వీరాస్వామి పాల్గొన్నారు. Russia! Russia! Putin! 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 Russia! 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 Yuddormadi Russia! Yuddormadi Russia! Yuddormadi Russia! Yuddormadi Russia! Yuddormadi Russia! యుద్ధాన్ని వెంటనే ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని వెంటనే ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న ఆందోళనకారులు, శిబిరం నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర. పోర్తుగల్లో మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.